హాయ్ అండి, ఈరోజు మా ఇంట్లో నేను మేక తలకాయ కర్రీ చేస్తున్నాను. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చెప్పే విధంగా ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నా స్టైల్లో డెఫినెట్గా మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. అందులో బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి రాగి సంగటి తలకాయ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. అందులో చపాతీ పుల్కా రైస్లో కూడా బాగుంటుంది. కాకపోతే ఇది ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, ఇంకా బాగుంటుంది టేస్ట్. ఓకే, రెసిపీలోకి వెళ్ళే ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే ముందుగా నేను ఒక ప్యాన్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను. 2 మీడియం సైజు ఆనియన్ కూడా కట్ చేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను 2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసాను. వేసి అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ నేను కేజీ మేక తలకాయ తీసుకొని కట్ చేపించాను. ఇక్కడ ఏంటిదంటే ఆ స్మెల్ రాకుండా మంచిగా ఉప్పు పసుపు వేసి ఒక 3-4 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో మాంసం కూడా వేసుకొని అంతా ఒకసారి కలిసేలా అంతా కలుపుకోవాలి. కలుపుకున్నాక అందులో నుంచి వాటర్ కూడా లైట్గా రిలీజ్ అవుతుంది. అది మీరు ఒక 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లోనే పెట్టుకొని అంతా మంచిగా కలుపుకోవాలి. ఆయిల్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి. అలా చేసుకుంటే వాటర్ అంతా ఇనికిపోయి మంచిగా నీచు వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను చిన్న సైజు జాజికాయ తీసుకుంటున్నాను. జాజికాయ వేయడం వల్ల తలకాయ కర్రీకి టేస్ట్ అన్నది ఇంకా రెట్టింపు అవుతుంది. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ రోట్లో వేసి దంచుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకొని తలకాయ కర్రీలో వేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇటు చూడండి, వాటర్ అంతా కూడా ఇనికిపోయాయి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు అంతా చక్కగా కలుపుకోవాలి. ఇలా చక్కగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ అయితే వేస్తున్నాను ఇప్పుడు ఇందులో. ఎందుకంటే మా తర్వాతకి టేస్ట్ చేసి మళ్ళీ వేసుకోవచ్చు తక్కువ అయితే. 2 టేబుల్ స్పూన్ అంత సాల్ట్ వేసుకున్నాక ఇప్పుడు అందులో నేను 3 టేబుల్ స్పూన్ అంత కారం కూడా వేస్తున్నాను. మాది తేజ మిరపకాయలు కాబట్టి నేను 3 టేబుల్ స్పూన్ అంత కారం వేస్తున్నాను. యాక్చువల్గా మనకు తలకాయ కర్రీలో ఎప్పుడైనా స్పైసీ అనేది ఎక్కువగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ మీ టేస్ట్ తగినంత అయితే మీరు వేసుకోవచ్చు. ఇక్కడైతే అంతా కూడా కలిసేలా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు మనం దంచుకున్న జాజికాయ పౌడర్ కూడా అందులో వేసుకొని అంతా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇలా చక్కగా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టి ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి. అది ఉడికేలోన ఇక్కడ మనం గరం మసాలా రెడీ చేసుకుందాము. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ అంత ధనియాలు, ఒక చెక్క, 3 ఇలాచి, 3 లవంగాలు వేసుకున్నాను. వేసుకొని కొద్దిగంత 1 స్పూన్ అంత జీలకర్ర కూడా వేసుకొని 3 చెక్కల ఎండు కొబ్బరి తీసుకున్నాను. మీ దగ్గర పౌడర్ ఉన్న కూడా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను కొబ్బరి తీసుకొని అంతా కూడా దూరగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం మిక్సీకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మినిట్స్ అయిపోయిందండి, మూత తీసి చూద్దాము. ఇక్కడ చూడండి చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి. ఇక్కడ వాటర్ ఎలా తీసుకోవాలంటే ఇప్పుడు మనము కేజీ అంత తలకాయ కర్రీ తీసుకున్నాం కదా, ఆ తలకాయకి లీటర్ అన్ని వాటర్ వేసుకోవాలి. లీటర్ వేసుకుంటేనే అప్పుడు చక్కగా ముక్కలు అనేది ఉడుకుతుంది. తలకాయ ఎలాగో ఉడకడానికి చాలా టైం పట్టుతుంది కాబట్టి మనం అందులో మళ్ళీ కుక్కర్లో కూడా వేయట్లేం కాబట్టి ఇక్కడ 1.5 లీటర్ వరకు తీసుకుంటే సరిపోతుంది. వాటర్ అంతా కూడా ఇనికిపోయి ఇక్కడ దగ్గరికి వచ్చినాక మనము మిక్సీకి వేసుకున్న గరం మసాలా అంతా కూడా అందులో వేసుకొని అంతా ఇప్పుడు కలుపుకోవాలి. వాటర్ వేసుకున్నాక ఒక 40 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి. ఇక్కడ చూడండి నాకు గ్రేవీ కూడా కన్సిస్టెన్సీ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఈ స్టేజ్లో మీకు ఉప్పు కారం ఏదైనా తక్కువ అయితే యాడ్ చేసుకోవచ్చు. పీసెస్ కూడా నాకు చక్కగా ఉడికిపోయాయి. మళ్ళీ ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకుంటున్నాను. ఎందుకంటే మనం మసాలా వేసుకున్నాం కదా, మసాలా అంతా కూడా ఉడికిపోయేంత వరకు. ఒక 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి ఇక్కడ మంచిగా ఉడికిపోయాయి. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగంత కొత్తిమీర కూడా వేసుకొని ఇప్పుడు
స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో రుచికరమైన తలకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. అందులో కాంబినేషన్గా అయితే రాగి సంగటి చేస్తున్నాను. ఇక్కడ నేను చిన్న టీ గ్లాస్ అంతా రైస్ తీసుకొని ఉడికించుకుంటున్నాను. చిన్న టీ గ్లాస్ రైస్కి నేను 2 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఇక్కడ రైస్ కూడా అంతా కూడా ఉడికిపోయింది. ఇప్పుడు అందులో కప్పు రాగి పిండి వేసుకొని గరిట పెట్టకుండా ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి మూత వేసి. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత ఎసరంతా పైకి వచ్చింది చూడండి ఇక్కడ. ఇప్పుడు గరిట పెట్టి అంతా కూడా మెత్తగా ఒక 10 మినిట్స్ పడుతుందండి రాగి ముద్ద చేసుకోవాలంటే. 10 మినిట్స్ పాటు రాగి అన్నం అంతా కూడా మెత్తగా అయిపోయేంత వరకు ఉండలు లేకుండా అంతా కూడా మంచిగా కలుపుకోవాలి. గ్యాస్ స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్క స్టవ్ ఆఫ్ చేసేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ పాటు అట్లనే ఉంచి ఆఫ్టర్ 2 మినిట్స్ తర్వాత చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ముద్దలు చేసుకోవడమే. ఇంకా అంతేనండి, రాగి సంగటి ఇంకా తలకాయ కర్రీ బెస్ట్ కాంబినేషన్ కదా. నాకైతే ఈ కాంబినేషన్ అంటే చాలా ఇష్టము. ఎప్పుడు తలకాయ కర్రీ చేసినా నేనైతే రాగి ముద్ద చేస్తాను. రైస్ చపాతీ కూడా బాగానే ఉంటుంది, కాకపోతే ఇది ఇంకా బాగుంటుంది. ఇప్పుడు నా వాయిస్ వింటే కూడా మీకు అర్థమవుతుంది అనుకుంటా, నాకు కోల్డ్ కాఫ్ ఉంది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మంచిగా వేడి వేడి రాగి సంగటి ఇంకా తలకాయ కర్రీ వేసుకొని తింటే కొద్దిగా అంతా వాయిస్ రికవర్ అయిపోతుందేమో. అంతేనండి, ఈ వీడియో మీకు నచ్చిందా? ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీకు ఇంకెలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియో షేర్ చేయండి. అంటిల్ దెన్ బాయ్.